నీటి సమస్య. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి డిగ్రీ కళాశాలను స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కళాశాలలు కీలకంగా దోహదం కానున్నాయన్నారు. ఉదయగిరి అభివృద్ధి తన మొదటి లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలతో నాణ్యతమైన విద్యను అందించడానికి తగిన వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యను అందుకుంటేనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుందన్న విషయానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. రోడ్ల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆర్ఎన్బి కింద ఉన్న రోడ్లు అవ్వచ్చు. నా ప్లాన్ ఉదయగిరి నుంచి నందవరం నేషనల్ హైవే తీసుకురావాలని. ఉదయగిరి నుంచి నందవరం ఒకటి, అలాగే సంగం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి, ఆ రెండు నేషనల్ హైవేలు కానీ తీసుకొచ్చి ఈ నేషనల్ హైవేలు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రెండు కలిపి మొత్తం ప్రపోజల్ పెట్టి మన విపిఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు పరిచయాలు ఉన్నాయి మనకు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి రేపు ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్ళి కలిసి నేషనల్ హైవే తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అది ఒకటే కాదు, లోకల్ కనెక్షన్స్ చేసే రోడ్లు చాలా ఉన్నాయి మండలాల్లో. కొన్ని అక్కడక్కడ దాదాపుగా ఒక చిన్న రోడ్డు కానీ బిల్డ్ చేస్తే ఒక 15 కిలోమీటర్లు మనం సేవ్ చేసే పరిస్థితి. అటువంటి రోడ్లు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము. చాలా వరకు ముందుకు వెళ్తా ఉంది ప్రపోజల్స్. ఒక నరేగానే కాకుండా బాబు గారు ఏంటంటే 1,40,00,000 పెట్టి సంక్రాంతి లోపల గుంతలు పూడ్చే కార్యక్రమం ఒకటి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని కూడా పూడ్చే కొంతవరకు మనం దాన్ని చేసుకోగలిగాం. పర్మనెంట్ గా రోడ్లు చాలా వరకు చేయాల్సిన ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. రోడ్లు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు,